విజయనగర మహారాజు శ్రీకృష్ణదేవరాయ కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. ఆయన ఆస్థానంలో 8 గొప్ప కవులు ఉన్నారు. వీరినే అష్టదిగ్గజాలు అంటారు. గతంలో ఈ వీడియో చేశాను. మన సబ్స్క్రైబ్ ఒకరు కామెంట్లో మళ్ళీ చేయమని అడిగారు. అందుకే మళ్ళీ చేస్తున్నా. మొదటగా అల్లసాని పెద్దన్న. వీరిని ఆంధ్ర కవితా పితామహుడు అని గౌరవిస్తారు. ఆయన ప్రసిద్ధ రచన మనుచరిత్ర. తరువాత నంది తిమ్మన్న. వీరిని ముక్కు తిమ్మన్న అని కూడా పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ రచన పారిజాతాపహరణం. మాదయ్యగారి మల్లన కూడా అష్టదిగ్గజాలలో ఒకరు. ఆయన రచన రాజశేఖర చరిత్రము. ఆయనను మల్లన కవి అని పిలుస్తారు. దూర్జటి భక్తి కవిత్వంలో ప్రసిద్ధుడు. ఆయనను కాళహస్తి కాళిదాసు అని గౌరవిస్తారు. ఆయన రచన శ్రీకాళహస్తీశ్వర మహత్యము. అయ్యలరాజు రామభద్రుడు. ఆయన రచన ఘటకర్పర కావ్యం. వీరిని రామభద్ర కవి అని కూడా పిలుస్తారు. తెనాలి రామకృష్ణ అందరికీ పరిచయం ఉన్న హాస్యరస కవి. ఆయనను వికటకవి అని పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ రచన పాండురంగ మహత్యము. పింగళి సూరన. వీరిని ప్రబంధరచనాశార్దూలుడు అని పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ రచన రాఘవ పాండవీయం. ఇందులో రామాయణం, మహాభారతం రెండూ కలిపి ఉంటాయి. చివరిగా రామరాజభూషణుడు. ఆయనను రాజకవి అని పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ రచన వాసుచరిత్ర. ఇలా అష్టదిగ్గజాలు అన్న ఈ 8 మంది కవులు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తెలుగు భాషకు అపారమైన గౌరవం తెచ్చారు.